కానీ దారి తప్పి బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్ దగ్గర వందలాది మంది మత్స్యకారులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమౌతు విధానాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాదాపు 3 నెలల నుంచి పూర్వ కలెక్టర్ జె వెంకటరమణ గారు బాపట్ల చీరాల ప్రాంతాల మధ్య ఉన్న వాడరేవు గ్రామాలకు సంబంధించిన ఈపూర్పాలెం స్ట్రైట్ గేట్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఒక నత్తనడకన ఒక కమిటీ వేసి మత్స్యకారులు మాయ చేసి సమస్యను పరిష్కరించకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చిన విధంగా బుర్లా వెంకటరావుని పెంచి పోషిస్తున్నారు ఈ ప్రభుత్వ అధికార పార్టీ వాళ్ళు. బుర్లా వెంకటరావు మత్స్యకారులకు సంబంధించిన పడవలు కావచ్చు, ఈపూర్పాలెం స్ట్రైట్ గేట్ కెనాల్ను కూడా ధ్వంసం చేసి కూర్చి సహజ వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తి మీద చర్య తీసుకోమని మేము అడుగుతుంటే ఇవాళ మత్స్యకారుల మీద కేసులు కట్టి మత్స్యకారులు శాంతియుతంగా ధర్నా చేసుకోకుండా అడ్డుపడుతున్నారు ఈ పోలీసులు. అంటే ప్రభుత్వాలు ఎట్లా ఉంటున్నాయంటే చాలా న్యాయమైన సమస్య పరిష్కరించమని అడుగుతుంటే మత్స్యకారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. దాదాపుగా 1000కి పైగా బోట్లు నిలుపుకునే స్థలాన్ని అక్కడ జెట్టి కడతామని చెప్పిన కలెక్టర్ గారు జెట్టి లేదు, స్ట్రైట్ గేట్ మేము పునరుద్ధరిస్తామని చెప్పారు, స్ట్రైట్ గేట్ లేదు. అసలు మత్స్యకారులు వేటకు కూడా రాకుండా సముద్రం ఒడ్డు నుంచి బుర్లా వెంకటరావు పెద్ద పెద్ద రాళ్ళు వేసి మత్స్యకారులు బోట్లు కూడా రాకుండా పెద్ద విఘాతం కలిగిస్తున్నాడు. ఈరోజు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ